Welcome to Shiva Maths Tips and www.allmathstips.com. So friends, I request to please subscribe the channel Shiva Maths Tips. ఓకే, ఈ వీడియోలో మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ చూద్దాం. దాని ఫార్ములాస్, ప్రాపర్టీస్ ఈ యొక్క వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ డెఫినిషన్ చూద్దాం. In the sequence, each term is obtained by multiplying a fixed number r to the preceding term except the first term is called geometric progression. సో ఇక్కడ మీరు ఈ యొక్క డెఫినేషన్ గమనించినట్లయితే కనుక ఇక్కడ మల్టిప్లయింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ ఆర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్. సో దానికి ప్రిసీడింగ్ టర్మ్కి మనం ఆర్తో మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి, ఆ టర్మ్ అనేది రావాలి. సో ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ రావాలంటే మనకి దాని ప్రిసీడింగ్ టర్మ్ ఉండదు కాబట్టి ఫస్ట్ టర్మ్ మనం యాక్సెప్ట్ చేస్తాం. సో రిమైనింగ్ ఏ టర్మ్స్ కూడా ప్రతి టర్మ్ని దాని ప్రిసీడింగ్ టర్మ్ని ఈ యొక్క ఆర్తో మల్టిప్లై చేస్తే కనుక ఆ టర్మ్ అని రావాలి. సో ఆ విధంగా సీక్వెన్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం, దాన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అంటాం. సో ఒక రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. సో నేను ఇక్కడ చూడండి 30, 60, 120, సో 240. సో దీన్ని ఒక సీక్వెన్స్ తీసుకున్నాను. సో ఈ సీక్వెన్స్లో మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత, ఇక్కడ 30 అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఈ యొక్క రేషియో, సో రెండిట్ల రేషియో ఎంత, దట్ మీన్స్ 60/30 ఎంత 2. సో అగైన్ ఈ రెండిట్ల మీద రేషియో ఎంత చూడండి, ఇక్కడ 120 divided by 60, that equal to also 2. So next 240 divided by 120, that is also 2. So ఈ రేషియో అనేది మనకి ఏమవుతుంది, అన్నిటికీ కూడా మనకి ఈక్వల్గా ఉంది. ఓకేనా. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటాం, మనం ఈ యొక్క సీక్వెన్స్ని మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అంటాం. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో 1/2, 1/4, 1/8, 1/16, సో ఆన్. సో ఇది ఒక సీక్వెన్స్. సో ఈ సీక్వెన్స్లో మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత, ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది 1/2 అవుతుంది. సో నెక్స్ట్ టర్మ్స్ మనం ఏ విధంగా మనకు వస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 1/2తో మనం మల్టిప్లై చేస్తే కనుక నెక్స్ట్ టర్మ్ అనేది వస్తుంది. సో సింపుల్గా దాని ఏమిటి, ఇక్కడ 1/4 divided by 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, సో ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్, సో డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్, సో రేషియో నాట్ అ డిఫరెన్స్, ద రేషియో బిట్వీన్ టూ టర్మ్స్ ఈజ్ ద 1/2. సో అన్నిటికీ కూడా మనకి ఈ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా ఉంటే దీన్ని మనం ఏమంటాం, మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందని అంటాం. సీక్వెన్స్ అనేది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందని అంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. 10 to 0.4, 0.08 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఈ యొక్క సీక్వెన్స్ తీసుకున్నాను. సో ఈ సీక్వెన్స్లో మనకి రేషియో చూడండి, ఇక్కడ రేషియో ఎంత, 2 divided by 10, దట్ ఈక్వల్ టు 0.2. సో అగైన్ మనకి ఇక్కడ 0.4 divided by 10, సారీ 2. సో ప్రిసీడింగ్ టర్మ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ 2. సో 0.2 ఎంత అవుతుంది, ఇక్కడ 0.2. సో అగైన్ 0.08 divided by 0.4. సో దిస్ ఇస్ ఆల్సో 0.2. సో ఇక్కడ కామన్ రేషియో అనేది అన్నిటికీ కూడా మనకి ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ యొక్క సీక్వెన్స్ మనం ఏమంటాం, ఫిక్స్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే కామన్ రేషియో అని అంటాం. ఓకే, ఈ యొక్క ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ ఎంత 2. ఓకే, మల్టిప్లయింగ్ ద ఫిక్స్డ్ నెంబర్, దట్ మీన్స్ 2 here 2. సెకండ్ ఎగ్జాంపుల్లో -1/2. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఇది 0.2. సో దిస్ ఈజ్ ద కామన్ రేషియో ఫర్ దిస్ సీక్వెన్స్. ఓకే, సో half is the common ratio for this sequence. So again 2 is the common ratio for this sequence. ఈ విధంగా మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చెప్పచ్చు, ద రేషియో ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ద ప్రిసీడింగ్ టర్మ్ ఈజ్ కాల్డ్ ద కామన్ రేషియో. సో ద రేషియో ఆఫ్ ద టర్మ్
in a geometric progression to its preceding term is called common ratio. సో ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క ఒక జనరల్ ఫామ్ కూడా ఉంది. సో జనరల్ ఫామ్ ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్, ఏఆర్ పవర్ n minus 1, AR power n. Okay, this is the general form of the geometric progression. ఓకే అండి. నెక్స్ట్ మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించినటువంటి nth టర్మ్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో nth టర్మ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములా చూద్దాం. సో ఇక్కడ లెట్ a1 a2 a3 and so on an minus 1 an plus 1 and so on is the geometric progression and each term is non-zero. ఇక్కడ కొన్ని కండిషన్స్ అని కంపల్సరీ మనకి సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే దాని ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో ఆ దాంట్లో మొదటిగా ఏంటి, ఇక్కడ ఈచ్ టర్మ్ ఈజ్ ద నాన్ జీరో టైం ఉండాలి. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ, కామన్ డిఫరెన్స్ ఈజ్ ద ఆర్ అనుకుంటే కనుక ఇక్కడ ఎన్ అనేది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయి ఉండాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అయి ఉండాలి. సో ఈ కేసులో మనం ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ యొక్క కేసులో మనం ఎంత టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎనీవే ఇక్కడ మనకి ఇది ఏమి ఇచ్చారు, ఇక్కడ ఒక్కసారి మనం ఏమి ఫస్ట్ టర్మ్ ఎంత, ఇక్కడ ఫస్ట్ టర్మ్ అనేది ఎంత ఏ. ఓకే, నెక్స్ట్ కామన్ రేషియో ఎంత ఇచ్చాడు, కామన్ రేషియో ఈజ్ ఆర్. సో థర్డ్ టర్మ్ a3. సో నేను ముందుగా నేనేం చేస్తానంటే ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు a1. సో a1 వాల్యూ ఎంత మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ ఇచ్చాడు. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాయచ్చు నేను ఇక్కడ సో 1 minus 1 0 కాబట్టి సో దీని ఏది ఏ ఇంటూ ఆర్. సో ఆర్ ఇక్కడ ఆర్ పవర్ 0 మీన్స్ 1, సో వాల్యూ అనేది చేంజ్ అవ్వలేదు. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ రావాలంటే మనం ఏం చేయాలి, అకార్డింగ్ టు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క డెఫినేషన్ ప్రకారం సో a2, సో ఇక్కడ సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు సో దాని యొక్క ప్రిసీడింగ్ టర్మ్కి కామన్ రేషియోతో మల్టిప్లై చేస్తే కనుక దాని టర్మ్ వస్తుంది. సో ప్రిసీడింగ్ టర్మ్ ఇక్కడ ఎంత 1, సో ఫస్ట్ టర్మ్. సో ఇక్కడ ఏ, సో ప్రిసీడింగ్ టర్మ్కి ఏకి కామన్ రేషియో ఆర్తో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఈ యొక్క సెకండ్ టర్మ్ వస్తుంది. సో దీన్ని ఏ విధంగా రాస్తాను చూడండి, ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఆర్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 2 minus 1. సో ఈ విధంగా రాయొచ్చు కదండి. సో 2 minus 1. సో నెక్స్ట్ థర్డ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ ఏం చేయాలి, మనకి ఇక్కడ థర్డ్ టర్మ్ రావాలంటే సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో సెకండ్ టర్మ్ దానికి ఆర్తో మల్టిప్లై చేస్తే సెకండ్ టర్మ్ ఎంత ఇక్కడ ఏఆర్. సో ఏఆర్ ఇంటూ ఆర్, సో దట్ మీన్స్ ఏఆర్ స్క్వేర్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ 3 minus 1. ఓకేనా. ఈ విధంగా మనం సో ఎంత టర్మ్ ఏ విధంగా రాయొచ్చు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఏఎన్ ఈక్వల్ టు nth term of the geometric progression, that is an equal to a power of a into r power of n minus 1. So this is the general form of the nth term of the geometric progression. Okay na. So ఈ విధంగా మనం nth term మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఫస్ట్ n టర్మ్స్ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్ యొక్క సమ్మక్ ఫార్ములా చూద్దాం. సో a1 a2 a3 and so on is the geometric progression and the first term of the sequence is the a and common ratio is the r. Then sum of the first n terms of the gn geometric progression is sn. సో sn అనేది ఫస్ట్ n టర్మ్స్ యొక్క సమ్ అనమాట. సో ఈ ప్రోగ్రెషన్ దేంట్లో ఉంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో ఇక్కడ sn మన ఇక్కడ ఫస్ట్ n టర్మ్స్ యొక్క సమ్ వాల్యూ sn. సో కామన్ రేషియో ఎంత ఇక్కడ ఇచ్చాడు, కామన్ రేషియో అనేది ఎంత వాల్యూ ఆర్ అంటున్నాడు. సో అట్ ది సేమ్ టైం ఫస్ట్ టర్మ్ ఎంత మనకి ఇక్కడ, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ ఏ. సో ఇప్పుడు ఎస్ఎన్కి ఫార్ములా మనం చూద్దాం. ఎస్ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 minus r power n డివైడెడ్ బై 1 minus r. సో ఈ ఫార్ములాని ఎప్పుడు అప్లై చేయాలంటే కనుక ఇఫ్ ఆర్ లెస్ దెన్ 1. సో ఆర్ లెస్ దెన్ 1 అయితే కనుక మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం.
సో అదేవిధంగా ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే కనుక ఏం ప్రాబ్లం చేయాలన్నప్పుడు ఏ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఆర్ మైనస్ 1 ఇఫ్ ఆర్ గ్రేటర్ దాన్ 1. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ యొక్క సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్కి మనం ఫార్ములానే చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రాపర్టీ చూద్దాం. ఇప్పుడు చూడండి. సో లెట్ a1 a2 a3 and so on an minus 1 and an are in the geometric progression. Then if a finite geometric progression, the product of the terms equidistance from the beginning and the end is always the same. Okay, and is equal to the product of the first and last term. సో ఇక్కడ మీరు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ టర్మ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు మన ఇక్కడ a1 a2 a3 and so on an minus 2 an minus 1 an. సో ఇది దేంట్లో ఉంది మన ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఒక ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఫైనైట్ ఇన్ఫైనైట్ అని రెండు ఉంటాయి. ఫైనైట్ అంటే కనుక సో ఆ లాస్ట్ టర్మ్ మనకి తెలిస్తే కనుక దాన్ని ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో లాస్ట్ టర్మ్ మనకు తెలియదు అంటే కనుక దాన్ని మనం ఏమంటాం ఇన్ఫైనైట్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మనం ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మనం తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. ఓకేనా. సో ఏదైతే ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ that means so sorry a1 an ఈ యొక్క ప్రొడక్ట్. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క దీంట్లో సెకండ్ టర్ము అదేవిధంగా లాస్ట్ బట్ 1 టర్మ్ వీటి యొక్క ప్రొడక్ట్. దట్ మీన్స్ a2 an minus 1 దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ యొక్క థర్డ్ టర్ము లాస్ట్ నుంచి థర్డ్ టర్ము. సో ఈ రెండు కూడా ఈ రెండిట్లోకి ప్రొడక్ట్ a3 an minus 1 2. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఏదైతే మనకి ప్రొడక్ట్ ఉందో అన్నిటికి కూడా మనకి ఎంత ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. ఈక్వల్గా ఉంటుంది. సో అదే మనకి వర్డ్ ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ ద టర్మ్స్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ అండ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్. సో ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ ప్రొడక్ట్ అనేది ఇప్పుడు మనకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇది ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించిన ఒక ప్రాపర్టీ. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం లెట్ a1 a2 a3 and so on an minus 1 an are the geometric progression. Then సో ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఫస్ట్ ప్రాపర్టీ ఇక్కడ ఇంకేం ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఈ యొక్క లాస్ట్ టర్మ్ ఏదైతే దాన్ని నేను ఫస్ట్ టర్మ్ కింద రాస్తాను. లాస్ట్ టర్మ్ నేను ఫస్ట్ టర్మ్. సో లాస్ట్ బట్ 1 టర్మ్ ఏమవుతుంది సెకండ్ టర్మ్ అవుతుంది an minus 1 కమా. సో నెక్స్ట్ టర్మ్ ఎంత అవుతుంది. సో లాస్ట్ నుంచి థర్డ్ టర్మ్ ఎంత అవుతుంది ఇక్కడ an minus 2 అవుతుంది. సో మన ఇక్కడ లాస్ట్ టర్మ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇక్కడ లాస్ట్ టర్మ్ కింద. ఈ విధంగా ఈ ఒక్క సీక్వెన్స్ కూడా మనకి ఏమవుతుంది మన ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. సో ఈ విధంగా లాస్ట్ టర్మ్ను ఫస్ట్ టర్మ్ కింద సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కింద మనం కన్వర్ట్ చేసినా కానీ సీక్వెన్స్ మనం ఫామ్ చేసినా కానీ మనం అగైన్ ఆ యొక్క సీక్వెన్స్ అనేది కంపల్సరీ దేంట్లో ఉంటుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ చూద్దాం దీంట్లో. సో ఇక్కడ ఏదైనా ఎక్స్ అనే నెంబర్ని ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ అట్ ది సేమ్ టైం జీరో కాకూడదు. ఆ నెంబర్ అనేది జీరో కాకూడదు. సో అటువంటి నెంబర్ని మనం ఈ యొక్క ఇచ్చిన ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెస్ యొక్క సీక్వెన్స్కి మనం మల్టిప్లై చేస్తే దట్ మీన్స్ ఎక్స్ ఇంటూ a1 ఎక్స్ ఇంటూ a2 ఎక్స్ ఇంటూ a3 అండ్ సో ఆన్ ఎక్స్ ఇంటూ an. సో ఈ యొక్క ప్రతి టర్మ్కి మనం ఈ ఎక్స్ అనే వాల్యూని మనం మల్టిప్లై చేస్తే కనుక సో వచ్చిన ఫైనల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కంపల్సరీ దేంట్లో ఉంటుంది, అది కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇంకొక చూద్దాం. సో ఎన్ అనే ఒక నెంబర్ తీసుకుందాం. ఎన్ అనేది
సో n బిలాంగ్స్ టు ఆర్ ఎనీ రియల్ నెంబర్. సో n నెంబర్ని మనం ఇక్కడ ప్రతి టర్మ్నే పవర్ nతో మనం రైజ్ చేస్తున్నాం. సో రైజ్ ద సేమ్ పవర్ ఆఫ్ ఈచ్ టర్మ్ ఇన్ ద జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో a1 whole power of n, a2 whole power of n, a3 whole power of n and so on. n whole power of n. సో ఇది కూడా మనకి దేంట్లో ఉంటుంది, కంపల్సరీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. ఓకేనా. సో ఏదైనా రియల్ నెంబర్తో దాన్ని ఇచ్చిన సీక్వెన్స్ని, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న సీక్వెన్స్ని మనం పవర్ని రేజ్ చేస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ సేమ్ పవర్, ఓకే, సేమ్ పవర్ రేజ్ చేస్తే కనుక అది అగైన్ మనకు ఫైనల్గా వచ్చిన సీక్వెన్స్ కూడా దేంట్లో ఉంటుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. ఓకేనా. సో అగైన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సో ప్రతి దాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ప్రతి టర్మ్ని నేను న్యూమరేటర్లో తీసుకెళ్ళిపోతున్నాను. సో ఈ 1/a1, 1/a2, 1/a3 అండ్ సో ఆన్ 1/an. సో ఇది కూడా మనకి దేంట్లో ఉంటుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. ఓకేనా. ఇది కూడా మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్ సో a1, a2, a3 అండ్ సో ఆన్ an-1 an. సో ఇది ఒక సీక్వెన్స్. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ b1, b2, b3 అండ్ సో ఆన్ bn. సో ఇది ఒక సీక్వెన్స్. సో రెండు కూడా దేంట్లో ఉన్నాయి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం దీని కామన్ రేషియో ఫస్ట్ సీక్వెన్స్కి ఎంత r1, సో సెకండ్ సీక్వెన్స్కి ఎంత మనకి r2. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ సీక్వెన్స్లోని ఫస్ట్ టర్ము, సో సెకండ్ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ రెండు నేను మల్టిప్లై చేస్తాను. సో దట్ మీన్స్ a1 b1 అది ఫస్ట్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ a2 b2, a3 b3 అండ్ సో ఆన్ an bn. ఓకే. ఈ యొక్క సీక్వెన్స్ కూడా దేంట్లో ఉంటుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీని యొక్క కామన్ రేషియో ఎంత అవుతుంది, ఈ యొక్క ప్రోగ్రెషన్ యొక్క కామన్ రేషియో r1 ఇంటూ r2 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ టర్మ్ని ఈ సీక్వెన్స్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని ఈ సీక్వెన్స్లో ఉన్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తున్నాను. సో రేషియో a1/b1, a2/b2, a3/b3 and so on an/bn. సో ఇది కూడా మనకి దేంట్లో ఉంటుంది, ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. ఇక్కడ కామన్ రేషియో ఎంత అవుతుంది, ఇక్కడ కామన్ రేషియో ఈక్వల్ టు ఫస్ట్ సీక్వెన్స్ యొక్క కామన్ రేషియో r1 డివైడెడ్ బై సెకండ్ది r2. సో కామన్ రేషియో ఈజ్ r1 డివైడెడ్ బై r2. ఓకే. ఓకే ఫ్రెండ్స్, I request you please subscribe the channel Shiva Maths Tips. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే జామెట్రిక్ మీన్ సంబంధించినటువంటి ఫార్ములాస్ దాని ప్రాపర్టీస్, అట్ ది సేమ్ టైం మనం ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ రెండింటి మధ్య రిలేషన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.